హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు స్వరూప సందేశ్ వ్లాగ్స్. ఉప్మా ప్రిపేర్ చేస్తూ నేను ఒక అమ్మాయి రియల్ స్టోరీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీరు కంప్లీట్ అయ్యే వరకు చూసి ఎవరి మిస్టేక్ వల్ల ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయింది అన్నది మీరు కామెంట్ చేయండి గైస్. సో వీడియోలోకి వచ్చేయండి. అక్క పేరు వైష్ణవి. అక్కకి 2020లో వాళ్ళ పేరెంట్స్ 5 లక్షల కట్నంతో అరేంజ్ మ్యారేజ్ ఫిక్స్ చేశారు. పెళ్లి కొడుకు ఎలా ఉంటాడంటే వాడిచ్చే బిల్డప్స్ చూసే చెప్పొచ్చు వాడు పెద్ద విధవ అని. కళ్యాణ మండపం అబ్బాయి వాళ్ళ విలేజ్లోనే. ఇక మేమందరం వైష్ణవి అక్కని అందంగా రెడీ చేసి మేము కూడా అందంగా రెడీ అయ్యి కార్లో పెళ్లి మండపానికి వెళ్ళినాం. మా విలేజ్ వాళ్ళందరూ డీసీఎంలో పెళ్ళికొచ్చారు. పెళ్లి కొడుకు కరెక్ట్గా తాళి కట్టే సమయానికే వాళ్ళ విలేజ్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి పురుగుల మందు తాగిందంట. ఆ సూసైడ్ చేసుకోవాలనుకున్న అమ్మాయి ఎవరా అని ఎంక్వైరీ చేస్తే తర్వాత తెలిసింది మాకు ఈ పెళ్లి కొడుకు లవరని. ఇక విలేజ్లో ఉంటారు కదా చప్రి పెళ్లి కొడుకు ఫ్రెండ్స్, వాళ్ళు మండపంలోనే విష్ణుకి అరే నీ గర్ల్ ఫ్రెండ్ స్వాతి మందు తాగిందిరా అని చెప్పిండ్రట. ఇంకా వీడు వైష్ణవి అక్క వాళ్ళు ఇచ్చిన కట్నం పైసలు అన్నీ పెట్టి వాడి లవర్ స్వాతిని బ్రతికించిండు. ఆ చెత్తమొహం స్వాతి దానికి సత్యాంత ప్రేమ వీడి పైన ఉన్నప్పుడు వాడికి పెళ్ళి ఫిక్స్ అయినప్పుడే మందు తాగాల్సింది, లేదా ఎంగేజ్మెంట్ అయినాక తాగినా బాగుండు. వైష్ణవి అక్క మెడలో కరెక్ట్గా తాళి కట్టిన తర్వాత మందు తాగి స్వాతి మా వైష్ణవి అక్క లైఫ్ స్పాయిల్ చేసింది. పెళ్ళైతే అయింది కానీ అక్క లైఫ్లో హ్యాపీనెస్ నేను ఎప్పుడు చూడలేదు. విష్ణుగాడు మా అక్కని పెళ్ళి చేసుకొని అక్క గొంతు కోసిండు. ఇప్పటివరకు ఏమో జరిగింది, స్వాతి బ్రతికింది కదా, ఇక ఆమెను వదిలేసి ఇప్పటివరకు జరిగిందంత కళ అనుకొని పెళ్ళి చేసుకున్న వైష్ణవి అక్కని బాగా చూసుకోవాలి కదా. లేదు, అసలు మా అక్క ఇంట్లుంటే బయట, బయట ఉంటే ఇంట్లుండునంట ఈ విష్ణుగాడు. వైష్ణవి అక్కని పెళ్ళి చేసుకొని పెళ్ళయ్యాక స్వాతి అని టాటో కూడా వేపించుకున్నాడంట. వైష్ణవి అక్క తన బాధలు చెప్తుంటే గొంతు చిట్లేలా అక్క ఏడ్చుకుంటూ నాతో షేర్ చేసుకుంటే నా కళ్ళ నుంచి వాటర్ వచ్చినాయి గాయస్. ప్రస్తుతానికైతే అక్క అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. ఇప్పటి వరకు చాలా పంచాయతీలు అయినాయి, చాలాసార్లు పోలీస్ స్టేషన్కి పోయిర్రు, కానీ ఇంకా కూడా వాడు డివర్స్ ఇస్తలేడు. అక్కని బాగా చూసుకుంటా అని చెప్పి తీసుకుపోతలేడు. అబ్బాయిలు నేను ఒకటి అడుగుతా, ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటారు? కట్నం పైసల కోసం ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేస్తారా? సో గైస్, మీరు చెప్పండి, అక్క లైఫ్ స్పాయిల్ అవ్వడానికి ఎవరు రీజన్? వెనుక ముందు అబ్బాయి క్యారెక్టర్ గురించి తెలుసుకోకుండా పెళ్లి చేసిన తల్లిదండ్రులదా? వాడైతే నన్ను కాదనుకొని పెళ్లి చేసుకున్నాడు, పెళ్ళైన అబ్బాయితో నేనెందుకు ఇంకా మాట్లాడాలి అని వదిలేయకుండా రిలేషన్లోనే ఉన్న స్వాతిదా? ఒక అమ్మాయిని లవ్ చేసి మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంకో అమ్మాయి గొంతు కోయాలనుకునే ఈ హౌలేగాందా? ఎవరి మిస్టేక్కో మీరు కామెంట్ చేయండి గైస్. అయినా మిస్టేక్ ఎవరిదైతే ఏముందిలే, వైష్ణవి అక్క లైఫ్ మాత్రం స్పాయిల్ అయింది. అటు అమ్మవార్ల ఊరిలో ఏమేమో మాట్లాడుకుంటారు, అత్తగారు ఊరిలో ఏమేమో మాట్లాడుకుంటారు. ఒక అమ్మాయి లైఫ్ని పెళ్ళి చాలా చేంజ్ చేస్తుంది కదా గైస్. ఈ వీడియోకి ఇంతే, బాయ్ బాయ్.